IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హలో అండి విజ్ఞాని గారు. ఎస్, మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారంతా ఒకెత్తైతే బర్రెలెక్క ఒకెత్తయ్యారు. అందరూ ఆమెనే ఫోకస్ చేశారు. సెలబ్రిటీస్ కూడా వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు బర్రెలెక్క చాలా మోసాలు చేసింది అంటూ కర్ణాటక మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. పాపం ఆమె చాలా కన్నీటి పర్యంతమైనట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత పెద్ద మోసం ఏం చేశారు? నీకు చాలా సింపుల్గా ఒక న్యూస్ చూపిస్తా. ఇప్పుడే ఒక న్యూస్ చూపిస్తా. ఇదేంటంటే 60 ఏళ్ల పూజారిని మోసం చేసిన 20 ఏళ్ల యువతి. ఓకే, 60 ఏళ్ల పూజారి మొహం కర్ణాటకలో 60 ఏళ్ల పూజారి మొహం వీడికి దొరికింది, వేసారు. ఆ 20 ఏళ్ల యువతి మొహం బరిలక్క మొహం వేసారు, కన్ను తీసేసి. జస్ట్ ఎలా ఇక్కడ కట్ చేసి అంటే ఫ్రీగా దొరికిందని వాడారా అంటే లేదు, బర్రెలకే మోసం చేసింది ఆయన. బర్రెలకే మోసం చేసింది. ఆన్లైన్లో డబ్బులు ఇవ్వు అని చెప్పేసి చాటింగ్లు చేసి బర్రెలకే మోసం చేసింది నిజంగా. కానీ పాపం బర్రెలకు దానికి సంబంధం లేదు. ఆవిడ ఫోటో వాడుకున్నాడు, వాడు చేసినాడు ఎవడో గాడిద. తప్పు కదా. కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది యాక్చువల్లీ. అంటే తెలియదు అనుకున్నారా? అంటే ఒక అమ్మాయి ఫోటోని డీపీగా పెట్టి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు బేసిక్గా, చాటింగ్లు చేసి. నమ్మిన వాళ్ళు పాపం వేస్తున్నారు, నమ్మని వాళ్ళు ఇట్స్ ఓకే. యాక్చువల్గా ఈ ఆన్లైన్ మోసాలు మనకి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను డబ్బులు అడుక్కోవడం ఎక్కువైపోయింది. నా అకౌంట్ హ్యాక్ అయ్యింది, మీరు ఎవరు డబ్బులు వేయద్దు అంటూ వీళ్ళు పెట్టుకుంటున్న మెసేజ్లు కూడా అంతే ఎక్కువయ్యాయి. ఇట్లా ఉంది పరిస్థితి. సో 20 ఏళ్ల పూజారి పాపం ఏందో మరి సొల్లుగార్చి నమ్మేశాడు, చాటింగ్ చేశాడు. ఎక్కడికి వస్తున్నావు, ఇక్కడ ఉన్నా, ఏం చేస్తున్నావు, ఇలా చేస్తున్నా, అదేంటి ఇదేంటి, కొంచెం డబ్బులు, అవునా సరే ఎంత కావాలి, ఒక 5,000 సరే ఇస్తా, ఓ 10,000 సరే ఇస్తా, ఓ 12,000 సరే ఇస్తా, ఇలా 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 ఆయన దగ్గర నుంచి కొంచెం కొన్ని లక్షల వరకు దోచేసింది. ₹1,00,00,000 వరకు కూడా దోచేసింది. దోచేసాడో ఎవరో ఒకరు, అమ్మాయో అబ్బాయో మనకు సంబంధం లేదు సార్. ఇక్కడ చూస్తే ఒక అబ్బాయి అమ్మాయిల ఫోటో పెట్టాడు. వీడికి డీపీలో ఎవరు అమ్మాయి రియలిస్టిక్గా ఉండే. ఇప్పుడు కొంతమంది అంటే మంచి మోడల్ ఫోటోలు పెడితే ఈ మధ్య నమ్మట్లా జనాలు, రియలిస్టిక్ ఫోటోలు పెడుతున్నాడు. పెట్టేస్తే ఎందుకంటే బర్రెలక్క ఫోటో పెట్టాడు. ఎందుకు బర్రెలక్క ఫోటోనే పెట్టాడు అంటే ఆమె పేరు బర్రెలక్క అని ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఒరిజినల్ పేరేమో శిరీష అని ఉంది. ఆమె రోజుకో వీడియోలు రిలీజ్ చేస్తుంది. ఆమె ఇన్స్టా అకౌంట్ కూడా వీడికి ఇచ్చాడు, ఇదే నా ఇన్స్టా అకౌంట్, నువ్వు లైక్ కొట్టు, ఫాలో అవ్వు అని. అర్థమైందా సిట్యుయేషన్? సో ఇన్స్టాలో ఆమె పెట్టే వీడియోలన్నీ కూడా వీడు డౌన్లోడ్ చేసి ఇంకో ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసి వాడికి పెట్టడం, వాడేమో ఆనందం తట్టుకోలేక డబ్బులు వేసేయడం, ఇలా జరిగిన సిచ్యువేషన్. ఇది కర్ణాటకలో జరిగింది. అంటే పక్క రాష్ట్రం కదా తెలియదేమో అనుకొని వాడు అలా చేశాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త బర్రెలక్కకు తెలిసిన తర్వాత కుయ్యముర్రో అంటుంది, బాబు బాబు నాకు అసలు సంబంధమే లేదు, నా మొహాలని కర్ణాటక మీడియాలో వేస్తున్నారు, ఏంటిది. నాట్ ఓన్లీ ఇక్కడ, ఇంకా చాలా చోట్ల బర్రెలక్క ఫేస్ ఉంది. పాప మా పిల్ల ఏదో డిగ్రీ చదివిన నాకు ఉద్యోగం రాలేదు, బర్రెలు కాసుకుంటున్నాను ఒక వీడియో పెడితే అది కాస్త వైరల్ అయ్యి బర్రెలక్క అలియా శిరీష బర్రెలక్కగా స్థిరపడి నెక్స్ట్ ఎప్పుడు ఫేమస్ అయింది, మొన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని చెప్పగానే ఫేమస్ అయింది. అలా ఫేమస్ అయిన అమ్మాయి మొత్తం ఇండియా వైజ్గా కొంచెం అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఎన్ఆర్ఐలు కూడా పవన్ కళ్యాణ్కి ఎలా అయితే ఫండ్స్ ఇస్తారో ఆ పిల్లకి అలా ఇచ్చారు. అదే ఎక్కడెక్కడి నుంచో జనాలు, ఈ పిఠాపురం లాగా సిచ్యువేషన్ కొల్లాపూర్ తయారైంది. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో వస్తున్నారు, ఆ మద్దతు పలుకుతున్నారు. ఊరంతా టెంట్లు వేసి రోజుకు 300-400 మందికి భోజనాలు పెడుతుంది. అందరూ దాతలు ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఊరిలో కూడా అంతమంది లేరు కానీ అంతమంది వచ్చారు అక్కడికి. రోజు ఒక హడావిడి, ఎటు చూడు బర్రెలక్క 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 బర్రెలక్క. అసలు ఏదో అయిపోతుంది, ఆమె కూడా పాపం గెలుస్తానని నమ్మింది అనుకున్నా, నిజంగా అనుకున్నాం. అంటే డిపాజిట్లు కూడా రాలేదు, ఒక 5,000 చిల్లర వచ్చాయి. అంటే 6,000 తక్కువ, 5,000 ఎక్కువ అంతే. బట్ అవన్న తెచ్చిందిగా సంతోషం. ఒక మామూలుగా ఆమెకి ఎవరూ తెలియదు, అక్కడ మహామహులు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నాడా, ఆయనకు పోటీగా ఇండిపెండెంట్గా మళ్ళీ ఎంపీగా పోటీ చేసింది, ఆయన గెలిచాడు అక్కడ. సో ఎంపీగా కూడా మళ్ళీ పోటీ చేసింది. ముందు వచ్చినంత పాపులారిటీ రాలా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, ఇన్స్టా రీల్స్లో సెలూన్కి వెళ్తా అక్కడ హెయిర్ చేయించుకొని, ఇంకో దగ్గరికి వెళ్ళి ఫేషియల్ చేయించుకొని, ఇంకో దగ్గరికి వెళ్ళి నగలు అవన్నీ ప్రమోట్ చేస్తే కొంత గొప్ప సంపాదిస్తుంది. బిగ్ బాస్ కూడా వెళ్తుంది అని చెప్పి చాలామంది అన్నారు. వెళ్ళేది లేదు ఆమె ఇష్టం, వీళ్ళు తీసుకునేది లేదు వీళ్ళు ఇష్టం.
తీసుకున్నా తప్పలేదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఎలా అయితే వచ్చాడో అలా బర్రెలకు కూడా రావచ్చు. ఈమె కూడా బిగ్ బాస్కి వెళ్ళడం అంటే ఇష్టమే, ఇష్టం లేదని కాదు. అంటే సడన్ ప్రజెంట్ ఖాళీగానే ఉందిగా, ఇదొక ఇన్కమ్. వాడు ఎంతో కొంత ఇవ్వడు వారానికి, కనీసం 1,00,000 ఆమె హ్యాపీయే కదా. కొంచెం నిజంగా పాపులారిటీ, ఇప్పుడు గతంలో కొల్లాపూర్లో వచ్చినటువంటి పాపులారిటీ వచ్చింది అనుకో, మళ్ళీ ఆ ఎన్ఆర్ఐలు అందరూ సపోర్ట్ చేస్తే బర్రెలకు మళ్ళీ స్టార్ అయిపోతుంది. ఈ రకంగా ఉంది. సో ఇట్లా ఒక అమ్మాయి ఫోటోలు తరచుగా వీడియోలు పెట్టేసరికి ఆ ఇన్స్టా ఎంత నిండిపోయింది. ఇప్పుడు ముసలాడు ఎక్కడున్నావు, ఇప్పుడే ఒక జ్యువెలరీ యాడ్ చేయడానికి వచ్చాను అని చెప్పడం. అవునా, ఏ జ్యువెలరీ? అప్లోడ్ చేస్తా సాయంత్రం, నీకు పెడతా వీడియో. సాయంత్రం కాగానే ఆ బర్రెలకు వీడియో డౌన్లోడ్ చేసి ఇది పెట్టా. అదంతా ఎప్పుడో జరిగింది, ఇప్పుడే జరిగినట్టు వీడికి పెట్టడం. అరే భలే చేసావే నువ్వు, అసలు ఆ నగలన్నిటికంటే నువ్వే బాగా మెరుస్తున్నావు అని వాడు ఒక ప్రశంస. హా 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 అని నవ్వి పెట్టి వచ్చేది. చాట్ చేసేది బర్రెలకు కాదు, అర్థం చేసుకో. యాక్చువల్గా అదంతా కన్నడ వాళ్ళు పాపం బరిలక్క గారు. నేను తెలుగు అమ్మాయిని, నాకు కన్నడ కొంచెం కొంచెం వచ్చు అని చెప్పి వాడిని పరిచయం చేస్తాను. అది అర్థం చేసుకోవడానికో కొంచెం సమాధానం చెప్పడం వేరు, కానీ నీకు టైపింగ్ అంతా మరి ఆ భాషలోనే ఆలిపిలోనే ఉండాలి కదా. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ చాట్ చేస్తా, నాకు వచ్చిరాని ఇంగ్లీష్తో వాడు చాట్ చేస్తే జరిగింది వ్యవహారం. నేను తెలుగు అని చెప్పాడు, వాడికి కూడా మోజు వచ్చింది తెలుగు అనగానే. చెప్పింది నేను ఎక్కడ ఉంటా అంటే మా నియోజకవర్గం ఇది కొల్లాపూర్, నాకు అక్కడ ఉంటా, నా పేరు ఇది అని ఆ ఫోటో వేసి బర్రెలక్కలాగా చాట్ చేశాడు వీడు. ఓహో, తెలుగు అని తెలుసు, అక్కడ ఉంటుందని తెలుసు. ఆమె నమ్మాడు కూడా వీడు కూడా. ఎందుకు నీ దగ్గర డబ్బులు లేవు అని అడిగితే మొన్న ఎలక్షన్లో నిలబడ్డాను, ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు పాపం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తే, షూట్ వస్తే తప్ప నాకు డబ్బులు లేవు, రేపు ఒక పెద్ద షూట్ ఉంది కానీ అక్కడికి వెళ్ళాలంటే మంచి డ్రెస్ కావాలి, ఉన్నాయన్నీ నేను వాడేసా, అదే వేసింది వేస్తే బాగోదు, ఆల్రెడీ చాలా రీల్స్ ఉన్నాయి, ఒకటి కావాలి సార్ నేను పంపిస్తా, కొనుక్కో, ఎంత కావాలి, 10,000 చాలు పర్లేదు, ఒక మంచి చిన్న శారీ ఏదైనా కొనుక్కొని వెళ్తా. అలా అట్లా మొత్తం ముసలోని దోచేసాడు. ఓకే, ఇప్పుడు అతనికి డౌట్ ఎప్పుడు వచ్చింది పెద్దానికి డౌట్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ బర్రెలక్క గురించి చాలా న్యూస్లు చూశాడు. ఆమెకు పెళ్ళయిందని కూడా తెలిసింది ఇన్స్టాలో. ఒరిజినల్ ఇన్స్టా పడింది వీడికి, ఈ ఫేక్ ఇన్స్టాలో వీడికి నచ్చిన కంటెంట్ వేసాడు. ఒరిజినల్ వాడు ఇన్స్టాలోనే కదా ఉన్నాడు, ఇట్లా రీల్ షార్ట్ గిట్ ఏదో కనబడింది, అది చూశాడు. చూసిన తర్వాత ఈమెకు పెళ్ళయింది, ఒక హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ ఉండగా పెళ్ళై నన్ను మోసం చేసిందా అని అనుకున్నాను, నిజమే ఈమెనే చేసిందేమో అనుకుని. తర్వాత రియలైజ్ అయ్యాడు ఈ పేర్లతో చాలా అకౌంట్లు ఉన్నాయి, అందులో ఒక అకౌంట్ నాతో చాట్ చేస్తుంది అని. ఈయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వ్యవహారం బయటపడింది. ఇది జరిగింది. కానీ సోషల్ మీడియాలో ఇటువంటివన్నీ జరగడం చాలా సహజంగానే చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ మోసాలు అంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో ఇరుక్కుపోతున్నారు. ఇప్పుడు పాపం ఏంటి నెక్స్ట్ మరి, అంటే దీనికి అడ్డుకట్టి ఎలా వేయాలంటే మన వల్ల కావట్లేదు. నీ ఫోటోతో కూడా ఎవరు చాట్ చేస్తున్నాడో చూసుకో. నువ్వు సోషల్ మీడియాలోనే కదా ఉన్నావు, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే షూట్లో ఉన్నాను అంటాడు. ఇదిగో చూడని వీడియోలన్నీ అప్లోడ్ అవుతాయి, నువ్వే అనుకుంటాడు, ఆడవాడు కూడా బ్లేస్తాడు, అంతేగా. చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది దానికి ఎన్ని లోకులు ఉన్నాయి, ఇంకంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు. వై? బికాజ్ నువ్వు ఎప్పుడన్నా ఒక అథెంటిక్ క్యాన్సర్ ఉంది, నేను షూట్లో ఉన్నాను, అందుకు నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. సాయంత్రం ఒక వీడియో పడుతుంది, ఆ టైంకి నేను ఇక్కడ ఉన్నా, అయిపోయింది. ఏది ఏమైనా ఇలాంటివి జరగకూడదనే కోరుకుంటాం, కానీ జరుగుతూనే ఉంటాయి. బట్ ఆమెకైతే గట్టిగానే ఫైట్ చేస్తారులే బర్రెలక్క గట్టి వదలదమ్మా, ఎవరికైనా ఎవరిని ఇలా చేస్తే అసలు వదలదు. ఆమె ఇది నేను కాదండి అని ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అండ్ అక్కడ ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా పట్టుకున్నారు, వాడికి కూడా శిక్ష అనేది అందరూ దొరికేసరికి దీంట్లో ఏం లేదు. అందుకే బర్రెల గురించి మాట్లాడుకుంటున్నాం.